ప్రైజ్ ద లార్డ్. సర్వజగత్ రక్షకుడైన క్రీస్తు యేసు పేరట మీ అందరికీ రక్షణ, స్వస్థత, సమాధానం, ఆత్మానందం, ఆత్మాభివృద్ధి కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్య భాగం. యెహోవా హృదయమును లక్ష్యపెట్టును, సమస్తమును ధారాళముగా దయచేయువాడైన యేసువైపు చూచుచు మనము సుఖముగా బ్రతుకున్నట్లు చేయు యేసయ్య మీద ఆనుకొని అంతము వరకు సురక్షితముగా క్షేమముగా నడిపించే యేసయ్య అడుగు జాడలలో నడుచుచు నిత్య రాజ్యమునకు సిద్ధపడుచున్న పరలోక సంబంధులారా, మనము ప్రేమిస్తూ, ఆరాధిస్తూ, సేవిస్తూ, ఘనపరుస్తూ ఉన్న యేసునాథుడు మన హృదయమును లక్ష్యపెట్టే దేవుడై ఉన్నాడు. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు అనే సంగతి గ్రహించుము. ఆయన మన హృదయమును పరిశోధించే దేవుడై ఉన్నాడు, హృదయమును శుద్ధి చేసేవాడై ఉన్నాడు. ఒకటి మాత్రం వాస్తవం, నీ హృదయ స్థితిని బట్టి నా దేవుడు నీకు ఏదైనా చేయగలడు అనే సంగతి గ్రహించు. ఆయన నీ మీద గురి, లక్ష్యము, శ్రద్ధ నిలుపునట్లు నీ హృదయము కనబడవలెను. నీకు రక్షణ పొందాలి అని అనుకున్న, స్వస్థత, సమాధానం, ఆశీర్వాదం, హెచ్చింపు, ఘనత, గొప్పతనం, ఉన్నత స్థితి, తలగా పైవాడిగా ఉండాలనుకున్నా, ప్రతి శ్రమలో నుండి, సమస్త కీడులో నుండి తప్పించబడాలి అని అనుకొనినా, అన్నిటికీ మించి పరలోక రాజ్యము చేరాలని కోరుకొనినా, నీ హృదయ స్థితి మీదనే ఆధారపడి ఉన్నది అనే వాస్తవం గ్రహించాలి. యేసయ్య లక్ష్యపెట్టే కార్యములు చేయు విధముగా మన హృదయము ఆయన ఎదుట సరైనదిగా కనబడవలెను. అందుచేత మన హృదయము యథార్థమైనదిగా ఉండవలెను, కానీ మోసకరమైనదిగా, కపటమైనదిగా, ఘోరమైన వ్యాధి కలిగినదిగా ఉండకూడదు. మన హృదయము శుద్ధమైనదిగా ఉండవలెను, కానీ 13 రకాల దుర్మార్గములతో, దుర్గుణములతో కనిపించకూడదు. మన హృదయము వాక్యముతో సమృద్ధిగా నిండినదై ఉండవలెను. మన హృదయములో యేసయ్యను ప్రభువుగా ప్రతిష్ఠించవలెను. క్రీస్తు అనుగ్రహించే సమాధానం హృదయములో ఏలుచుండవలెను. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ హృదయములలో కుమ్మరింపబడి ఉండవలెను. కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు హృదయములో ప్రభువుని పాడుచు కీర్తించుచు ఉండవలెను. విశ్వాసము ద్వారా క్రీస్తు హృదయములలో నివసించవలెను. హృదయములో దేవుని అందలి భయభక్తులు నిలిచి ఉండవలెను. ఇట్టి విధముగా మన హృదయము ఉండునట్లుగా మన హృదయమును సిద్ధపరచుకొనిదము. నిశ్చయముగా కృపా కనికరము గల దేవుడు నీ హృదయమును లక్ష్యపెట్టును. నీకు రావలసిన, కావలసిన, పొందవలసిన సమస్తమును ధారాళముగా అనుగ్రహించును. ఆయన రాకడ కొరకు నిన్ను ఆయుత్తపరచును. ప్రార్థన. ప్రేమ, కృపా కనికరము కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మీరు మా హృదయమును లక్ష్యపెట్టే దేవుడవై ఉన్నారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. మనుషులు చూచినట్లుగా పై రూపమును మీరు చూడరని, అంతరంగమును పరిశోధించగలిగిన దేవుడవని మరొక్కసారి మా ఎదుట మీరు ప్రత్యక్షమయ్యారు. అవును ప్రభువా, మా హృదయము మీ ఎదుట సరైనదిగా కనబడినట్లుగా మీరు లక్ష్యపెట్టి శ్రద్ధ నిలిపి గురి నిలిపే అనుభవంలోకి మా హృదయము కనబడినట్లుగా అట్టి యథార్థతని, ప్రేమని, పరిశుద్ధతని ప్రభు మా హృదయములో మీరు కలుగు చేయండి. మీరే మా హృదయములో ప్రభుగా ప్రతిష్ఠించబడినట్లుగా, మీ ఆత్మ చేత నడిపించబడినట్లుగా మీరు సహాయం చేయమని కోరుతూ ఉన్నాం. మా హృదయమును మీరు లక్ష్యపెట్టినట్లుగా, మీ ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదమును మేము పొందుకొని మీరు అక్కడ సిద్ధపడినట్లుగా కృప మెండుగా నిండుగా దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీ కుటుంబస్తుల హృదయములను నా దేవుడు లక్ష్యపెట్టి అన్ని విషయములలో ఆశీర్వదించి కాపాడి ఆత్మాభివృద్ధి కలుగు చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.